సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో సైన్స్ మహోత్సవంలో భాగంగా విద్యార్థులకు నేటి సమాజంలో ఉన్న మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సంగారెడ్డి బాలుర పాఠశాలలో పాటు కొత్లాపూర్ గ్రామంలో మూఢనమ్మకాలపై చైతన్య కార్యక్రమాలు, విజ్ఞాన ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన దర్శిని రాష్ట్ర బృందం శోభారాణి, మొహమ్మద్ అలీ, మహేష్, బాలనారాయణ, రాజు, విష్ణు మరియు సంగారెడ్డి జిల్లా విజ్ఞాన దర్శిని ప్రచారకర్తలు సోమశేఖర్, గీతామాలిని, ప్రశాంతి, బాలయ్య, మోహన్, ప్రిన్సిపల్ కిషన్, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమయాన్ని ఈ విద్యా సంస్థలనే ఈ 4 గోడల మధ్య ఎందుకు గడుపుతా ఉన్నాం? వై వి ఆర్ కమింగ్ హియర్? ఎందుకు వస్తున్నాం, ఎందుకు పోతున్నాం? మనకి విజ్ఞాన దర్శిని కోర్ కమిటీ మెంబరు శోభరాణి గారు రుద్దుకుంటున్నారు. మంటలు గట్టిగా చప్పట్లు నాన్న, చప్పట్లు. ఇప్పుడు విజ్ఞాన దర్శిని మెంబర్ బాలనారాయణ రుద్దుకుంటున్నారు. అబ్జర్వ్ చేయాలి అందరూ, డిస్కషన్ కాదు, అబ్జర్వ్ చేయండి. ఓకే, చూడండి మీ ఫ్రెండ్స్ రాసుకుంటున్నాడు. ఎలా అనిపించింది? కాలిందా? కాలిందా? గట్టిగా ఒకసారి క్లాప్స్. కాలిందా? ఇప్పుడు ఏం చేద్దామంటే చేతులకు మంటలు పెట్టుకుందాం అన్నాడు. అవునా? మీరు ఎక్కడ చూసారా చేతులకు మంటలు పెట్టుకోవడం? ఎక్కడ చూసారు? ఎస్. ఇప్పుడు అదే ప్రోగ్రామ్ మనం ఇప్పుడు చేస్తున్నాం. చూద్దాం. ఇప్పుడు మనం మేడం గారు చేతులకు మంటలు పెట్టుకుంటారు, చూద్దాం. సరేనా? చూడండి ఫ్రెండ్స్, గట్టిగా చప్పట్లు కొట్టండి. గో, చప్పట్లు కొట్టండి అన్న కోసం ఒకసారి. ఎస్. ఇప్పుడు మీరు అందరు చేయడం కోసం వచ్చారు. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవమే కాకుండా ఈ నెలలో అనేక మంది సైంటిస్టులు పుట్టిన నెల. మన థామస్ ఆల్వా ఎడిసన్, డిమిట్రీ మెండలేవ్, కోపర్నికస్, డార్విన్, గెలీలియో, షాన్స్బర్గ్ భట్నాగర్ వంటి అనేక మంది సైంటిస్టులు పుట్టిన నెల కూడా కాబట్టి ఫిబ్రవరి నెలను సైన్స్ మాసోత్సవంగా విజ్ఞాన దర్శిని నిర్వహిస్తూ విజ్ఞానయానం పేరుతో తెలంగాణలోని 20 జిల్లా కేంద్రాల్లో 50 విద్యా సంస్థల్లో 25,000 మంది విద్యార్థులకు యువతకి చేరే విధంగా ఈ నెల అంతా తిరగడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలుర ఉన్నత పాఠశాలకు రావడం జరిగింది. ఇక్కడ మేము ఈ విజ్ఞానయానం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భారతదేశానికి భారతీయులు తీసుకొచ్చిన సివి రామన్ తీసుకొచ్చిన నోబెల్ బహుమతి ఒకే ఒకటి వచ్చింది. ఈ స్ఫూర్తిని, ఆ సివి రామన్ ఎఫెక్ట్కి అనుగుణ స్ఫూర్తిని మొత్తం విద్యార్థి లోకానికి అందించి భారతదేశంలో విద్యార్థులందరూ కూడా సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకొని సైన్స్ రంగంలో, సైన్స్ పరిశోధనలో మా భావి భారత పౌరులు ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ స్ఫూర్తిని అందించాలనే భారతదేశం అంతా జాతీయ సైన్స్ దినోత్సవాలు జరుపుకుంటున్నాయి.
సైన్స్ అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది, మెథడ్ ఆఫ్ సైన్స్, క్రిటికల్ ఆబ్జర్వేషన్, క్వశ్చనింగ్ అనేది చాలా ముఖ్యమైనది, బేస్. సో ఆ క్రిటికల్ ఆబ్జర్వేషన్, ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థులు అలవర్చాలి, సైన్స్ పట్ల ఆసక్తిని, సైన్స్ పట్ల ప్రేమను కల్పించాలి. అదేవిధంగా సమాజం ఇంత అభివృద్ధి చెందుతున్న మూఢత్వం చాలా పెద్ద ఎత్తున ఉంది. ముఖ్యంగా మన ప్రాంతాల్లో బాణామతి, చేతబడుల పేరుతో మనిషి కోడి సోదబెట్టారని, ఇలా రకరకాల పేర్లతో దయ్యాలు భూతాలు పెట్టారని దర్గాల దగ్గరికి వెళ్ళి కొరడాలతో కొట్టించుకోవడం, లేదా తాయెత్తులు కట్టించుకోవడం, లేకపోతే కుంటివారు నడిచెదరు, గుడ్డివారు చూచెదరు, మగవారు మాట్లాడదరు అంటూ కల్వెరాయిలు చుక్కలు వేసి క్యాన్సర్ వంటి వ్యాధులు తగ్గిస్తేనే మూఢత్వాన్ని పెంపొందిస్తూ ఉన్నారు. ఈ మూఢత్వాన్ని విడనాడి విజ్ఞానవంతులు అవ్వాలని విద్యార్థులందరినీ చైతన్యం చేస్తూ ప్రతిదాన్ని ప్రశ్నించే తత్వాన్ని నేర్పడం ద్వారా వైజ్ఞానికంగా ఎదగాలని వైజ్ఞానిక భారత నిర్మాణంలో భాగంగా ఈ కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. గారి ఆధ్వర్యంలో మా పాఠశాలకి ఈరోజు వచ్చి ఈ మన శాస్త్రీయ విద్యార్థుల శాస్త్రీయ దృక్పథాన్ని ఏ విధంగా పెంపొందించాలి, శాస్త్రీయత ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలను ఏ విధంగా తొలగించాలి, ఈ మూఢనమ్మకాల ద్వారా విద్యార్థులను, ప్రజలను, సమాజాన్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు, అవన్నీ విషయాలను కళ్ళకద్దినట్టు ఏది విద్యార్థుల ముందే ప్రాక్టికల్గా ప్రూవ్ చేసినందుకు మరొకసారి ఇది విజ్ఞానదర్శిని రమేష్ సార్ గారి బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ఇది సమాజానికి చాలా అవసరము. ఎందుకంటే సైన్స్ వేరు, సమాజం వేరు కాదు. సమాజంలో సైన్స్ అనేది ఏది ఇనుపబడి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సైన్స్ ప్రకారమే నడుచుకోవాలని, మన మూఢనమ్మకాలను దూరంగా ఉంచాలని కోరుకుంటూ మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.